ఈ వీడియోలో మనం ఓటర్ రైట్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఓటర్ రైట్స్ అంటే ఏంటి? ఎందుకు అవి ప్రతి సిటిజన్‌కి ఇంపార్టెంట్ అని ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఓటర్ ఓటింగ్ అనే ప్రాసెస్ ఒక డెమోక్రటిక్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. డెమోక్రటిక్ సిస్టమ్ అంటే పవర్ ఆఫ్ పీపుల్. అంటే మనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయన్నమాట. మనకు కూడా ఒక పవర్ ఉంటుంది పీపుల్కి, కామన్ పీపుల్కి అనమాట. గవర్నమెంట్ దానికి రెస్పాన్సిబుల్గా ఉండాలి. అదే డెమోక్రటిక్ సిస్టమ్ అనమాట. అండ్ చాలామందికి తన రైట్స్ గురించి తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. అయితే ఇప్పుడు అవేంటో చూద్దాం. ఎవ్రీ సిటిజన్ 18 ఏళ్ళ తర్వాత ఓట్ వేయడానికి అయితే వాళ్ళకి హక్కు వస్తుంది అనమాట మన ఇండియా ప్రకారంగా. ఇంకా సవరల్ స్టేట్స్లో, సవరల్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇండియాలో ఎవరు మొత్తం అసలు ఎవరు ఓటు వేయచ్చు, దాని అర్హతలు ఏంటి చూద్దాం. ఇప్పుడు ఇండియాలో ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్క సిటిజన్ ఓట్ చేయడానికి అర్హత పొందుతారన్నమాట. ఇది మినిమం బేసిక్ రైట్, ఫండమెంటల్ రైట్ అనమాట. ఇది ఒక ఫండమెంటల్ రైట్ అనమాట, హక్కు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి 18 ఇయర్స్ దాటిన యూత్కి తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు త్రూ ఎలక్షన్స్ ద్వారా. అంటే ఓటేయటమే అనుకోండి సింపుల్గా దాని అర్థం. కొన్ని కంట్రీస్లో ఏజ్ లిమిట్ 16 ఇయర్స్ ఉండొచ్చు. అంటే 16 ఏళ్ళు దాటిన తర్వాత ఏమంటే 16 ఏళ్ళు వచ్చినప్పుడు ఓటేసే హక్కు అయితే ఉంటుంది అనమాట కొన్ని కంట్రీస్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే జర్మనీలో లోకల్ ఎలక్షన్స్కి ఇది వర్తిస్తుంది అనమాట ఈ హక్కు. కానీ ఇండియాలో మాత్రం మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. 1988 ముందు ఇండియాలో ఓటింగ్ ఏజ్ 21 ఇయర్స్, 21 సంవత్సరాలు ఉండేది. కానీ 61st అమెండ్మెంట్ యాక్ట్ 1988 ద్వారా 18 ఇయర్స్గా చేంజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ స్పెషల్ కేసెస్ చూసుకుంటే కొంతమంది ఎన్ఆర్ఐ ఓటర్స్ ఉంటారనమాట. అంటే వేరే అబ్రాడ్లో ఉండి ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐ ఓటర్స్ ఉంటారు. ఇండియాలో ఉన్న రిజిస్టర్డ్ ఎన్ఆర్ఐస్కి కూడా ఓటు వేయచ్చు. కానీ కరెంట్లీ పోస్టల్ బ్యాలెట్ ఆప్షన్ లేదన్నమాట. ప్రిజనర్స్, జైల్లో ఉన్నవారు కూడా ఓటింగ్ రైట్స్ ఉండవన్నమాట. జైల్లో ఉంటే ఓటింగ్ రైట్స్ ఉండవన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ సర్వెంట్స్, ఆర్మీలో డిప్లొమాట్స్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ అనమాట. స్పెషల్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఉంది వీళ్ళకి. అంటే పోస్ట్ ద్వారా వాళ్ళ ఓటు సబ్మిట్ చేసి సెండ్ చేయొచ్చు అనమాట ఓటు వేయడానికి. దానికి గవర్నమెంట్ కొన్ని ఫీచర్స్ అనేది వాళ్ళకి అవైలబుల్లో ఉంచింది. ఫర్ సపోజ్ 10 lakh పీపుల్ ఓట్ చేయకుండా ఉంటే అది ఎంతో డిఫరెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే 10 లక్షల మంది ఒకవేళ ఓటు వేయకపోయారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అందులో అది గవర్నమెంట్ని ఫామ్ చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనమాట. ఒకరు సీఎం అవ్వాల్సింది మారిపోయి ఇంకో సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం మీద, ప్రజల మీద, నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే మన ఫ్యూచర్ మీద చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దాదాపు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అండ్ నెక్స్ట్ అందుకే ప్రతి ఎలిజిబుల్ పర్సన్ ఓట్ చేయడం కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. అంటే కంపల్సరీ అంటే మీరు కంపల్సరీగా వేయాలని ఎవరు ఫోర్స్ చేయరు, అది మీ ఇష్టం. కానీ వేస్తే అది బాగుంటుంది అనమాట ఆ ఫ్యూచర్కి. అండ్ ఫ్రీడమ్ టు ఓట్ అంటే ఓటు మీ ఇష్టం. మీరు ఎవరిని మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరనమాట ఖచ్చితంగా ఓటు వేయండి అని. ఎవరు మీకు ఫ్రీడమ్ అయితే ఉంటుంది, మీరు వేయచ్చు, వేయకపోవచ్చు, లేకపోతే నోట్ అయినా వేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అది ఎవరు ఫోర్స్ చేయరనమాట. ఇది కూడా ఒక హక్కు, ఫ్రీడమ్ టు ఓట్ అనమాట. మీ ఓట్ డెసిషన్ మీ కంట్రోల్లో ఉంటుంది. ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి, బలవంత పెట్టడానికి అయితే లేదు. అదే అనమాట. మళ్ళీ మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోవచ్చు, వేయచ్చు, వేయకపోవచ్చు అనమాట. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ 19(1)A ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. అంటే మీ ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ ఉంది.
మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ ఉంది, అందులో ఏ తప్పు లేదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఈవీఎం వీవీప్యాట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. థర్డ్ రైట్ గురించి అయితే మాట్లాడుకుందాం, సీక్రెట్ బ్యాలెట్ అనమాట. మీరు ఎవరికి ఓటేసారో ఎవరికి తెలియకుండా ఉండడానికైతే ఈ సీక్రెట్ బ్యాలెట్స్ అనేవి పెడతారనమాట. బూత్లో ఓన్లీ ఓటర్ అండ్ ఓటింగ్ మిషన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ రైట్ వచ్చేసరికి రైట్ టు వెరిఫై యువర్ ఓట్. మీ ఓట్ కరెక్ట్గా వెళ్ళిందా లేదా అని తెలుసుకోవడం అనమాట. అంటే మీ ఓటు ప్రాపర్గా కౌంట్ అయ్యిందా అని తెలుసుకోవడానికి వివిపిఏటి సిస్టమ్ అయితే. తర్వాత ఎలక్షన్ కమిషన్లో కంప్లైంట్ పెట్టి ఓట్ వెరిఫికేషన్కి అప్లై చేసుకో. అయితే కరెక్ట్ అయితే ప్రాబ్లం ఉండదు, రాంగ్ అయితే సెక్షన్ 49 MA ప్రకారం మనకి ఛార్జెస్ పడతాయి అన్నమాట. ఇది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది, ఒక హక్కు అయితే మనకు ఉందన్నమాట, వెరిఫై చేసుకునే హక్కు. అండ్ నెక్స్ట్ రైట్ వచ్చేసరికి అసిస్టెన్స్ ఫర్ ఎల్డర్లీ అండ్ డిసేబుల్ ఓటర్స్. అంటే వృద్ధులు ఉంటారు కదా, 80+ ఇయర్స్ వాళ్ళు, ఇంకా 70-60+ ఇయర్స్ వాళ్ళు, వృద్ధులకి అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, డిజేబుల్డ్ పర్సన్స్కి అనమాట. ఓటింగ్ ప్రాసెస్ అండ్ బూత్లో ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అండ్ వృద్ధులకి అసిస్టెన్స్ అయితే ఉండాలి. అది అక్కడ ఓట్ చేసే దగ్గర వీల్ చైర్ బ్రెయిలీ సిస్టమ్, అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బ్రెయిలీ లిపిలో బ్రెయిలీ సిస్టమ్ అయితే ఉంటుంది ఓట్ చేయడానికి. అవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సెక్షన్ 11 ఆఫ్ ఆర్పి యాక్ట్ 1951 ప్రకారం విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్కి ట్రస్టెడ్, అంటే కనిపించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ట్రస్టెడ్ అసిస్టెంట్స్ హెల్ప్ చేయొచ్చు అనమాట. అంటే వాళ్ళకి నమ్మకమైన వ్యక్తులు హెల్ప్ చేయొచ్చు. తర్వాత హోమ్ ఓటింగ్ సిస్టమ్ ట్రయల్ రన్ కొన్ని స్టేట్స్లో స్టార్ట్ చేశారు. అంటే ఇంటి దగ్గర ఉండే మనకి ఓట్ చేయించుకుంటారనమాట, ఇంటి దగ్గర నుంచే. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, డిజేబుల్డ్ పర్సన్స్కి, అంటే 70 ఏళ్ళు పైగా ఉన్న వాళ్ళు హోమ్లోనే ఓట్ చేయొచ్చు అనమాట. మనం ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే 2023 ఎలక్షన్స్లో స్పెషల్ పోలింగ్ బూత్స్ క్రియేట్ చేశారనమాట. అంటే సీనియర్ సిటిజన్స్కి, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈజీగా ఓట్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు ఫైనల్గా మొత్తం ఇక్కడ ఎన్ని రైట్స్ అయితే మనం తెలుసుకున్నాం, ఏం రైట్స్ తెలుసుకున్నామంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు, 18 ఇయర్స్ వాళ్ళు ఓట్ చేయడానికి ప్రతి సిటిజన్కి రైట్ ఉంది. ఎవరు మీ ఓట్ని ఓట్ ఏమైనా ఫోర్స్ చేయకూడదు అంటే అది సెకండ్ రైట్. ఇంకా థర్డ్ వచ్చేసి సీక్రెట్ బ్యాలెట్స్ ఉన్నాయన్నమాట. సీక్రెట్ కాన్ఫిడెన్షియల్గా మనం ఎవరికి వేసామో తెలియకుండా ఉండడానికి కాన్ఫిడెన్షియల్ బ్యాలెట్స్ అయితే ఉన్నాయి ఓట్ వేయడానికి. తర్వాత మీ ఓట్ కరెక్ట్గా వేసారా లేదా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా వివిపిఏటి సిస్టమ్ కింద రైజ్ చేయొచ్చు. డిజేబుల్ పర్సన్ అండ్ వయోవృద్ధులకి అసిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట, వాళ్ళకి ఓటు వేయించడానికి. ఇవి 5 రైట్స్ అయితే మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో.